హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఇది ఆనందంలో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. ఓకే, టంగ్ ట్విస్టర్ లో తాట తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఓకే, మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. ఎవరు మిమ్మల్ని లక్కీ అని పిలుస్తారు? అమ్మా నాన్న. అమ్మా నాన్న లక్కీ. బావగారు ఏమని పిలుస్తారు? డార్లింగ్ గా పేరు పెట్టే పిలుస్తారు. అంటే మీరు లక్ష్మి కాబట్టి ఆయనకి ఎప్పుడైనా లక్క కలిసి వచ్చింది అనుకోండి, ఆ ఆనందంలో ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి ఏమని పిలుస్తారు? లక్ష్మి అని పిలుస్తారు. అప్పుడు కూడా లక్ష్మియేనా? కోపం వచ్చినప్పుడు? కోపం వచ్చిన లక్ష్మి, ఎప్పుడైనా లక్ష్మి అంటారు. ఆయన లక్ష్మికి డిసైడ్ అయ్యారనమాట. అమ్మవారి పేరు కదా. అమ్మవారి పేరు కదా. అమ్మవారి పేరు కాబట్టి లక్ష్మీదేవి కాబట్టి సో భార్యని అమ్మవారిలో చూసుకుంటున్నారు. చాలా గ్రేట్. ఏం పేరు ఆయన పేరు? సునీల్ రెడ్డి. సునీల్ గారు, సూపర్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 17 years. 17. ఆ రోజుల్లో లవ్ అరేంజ్డ్? అరేంజ్డే. అమ్మగారు చెప్పారు పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. ఒక్కసారి చెప్తా, ఒకవేళ మీరు కరెక్ట్ గా చెప్పకపోతే మళ్ళీ పనిష్మెంట్ ఉంటది. ఓకే, లక్ష్మి గారు జాగ్రత్తగా వినండి. కందుల పందెం పెట్టిన కందుల సంఘం, కందుల పందెల్లో పాల్గొన్న 11 కందులు, 11 కందుల్లో వాటమి పాలైన 10 కందులు. కందుల పందెం పెట్టిన కందుల సంఘం. గట్టిగా. కందుల పందెం పెట్టిన కందుల సంఘం. కందుల పందెంలో పాల్గొన్న 11 కందులు, 11 కందుల్లో వాటమి పాలైన 10 కందులు. కందులో పాల్గొన్న 11 కందులు చెప్పాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే అంతే. స్టార్ట్. రెడీ. కందుల సైన్యంలో పాల్గొన్న కందుల కాకరకాయ కూర వండారు అనుకోండి, అది చేదుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వండుతూ వస్తుంటే కాకరకాయ చేదు తగ్గుద్ది. ఏం చెప్పావురా? ఏం చెప్తిరి కాకరకాయ కర్రీ చేదుగా ఉండకుండా ఏం చేయాలంటే తింటూ ఉంటే చేతి తగ్గిపోద్దంట. అది అలవాటు అయిపోద్ది అప్పుడు. కందుల పందెం పెట్టిన కందుల సంఘం, కందుల పందెంలో పాల్గొన్న 11 కందులు, 11 కందుల్లో వాటం పాలయ్యారు 10 కందులు. కందుల పందెంలో పెట్టిన కందుల సంఖ్య, కందుల పోటీలో పాల్గొన్న 12 కందులు. 11 కందులు, అందులో ఓటమిని సాధించిన ఐరేంద్ర గారు ఎవరండి మన ఒకసారి చెప్పండి. ఇక్కడే. అది అందుకే ఇలా ఉన్నారు. రావట్లేదా? అయితే పనిష్మెంట్ కి వెళ్దాం మనం. ఇప్పుడు మీరు డిగ్రీ చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఒక టాపిక్ ఇచ్చి ధారాళంగా మాట్లాడమనేవాళ్ళు కదా. ఆవు మీద వ్యాసం రాయి అంటే ఆవు మీద రాసేవాడు అప్పుడప్పుడు. అది ఆవు మీద వ్యాసం రాయమంటే మా ఇంటి దగ్గర ఆవు లేదండి, ఎలా రాయాలో తెలియలేదు. సో అలాగే నువ్వు ఒక టాపిక్ ఇస్తాను, దాని మీద ధారాళంగా మాట్లాడాలి. సో చేపల మార్కెట్ గురించి ధారాళంగా మాట్లాడండి. చేపల మార్కెట్ లో చేపలు అమ్ముతారు. అబ్బా, మనకి తెలియని విషయం చెప్పారు. చెప్పండి, అలాంటి 10 పాయింట్. అందులో క్లీనింగ్ కూడా చేస్తారు. వచ్చా కట్టింగ్ కూడా చేస్తారు, చంపుతారు. మరేం చెప్పను మేడం. చేపలో కూడా రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? నాకు తెలిసినే చెప్తా మేడం. అవునా? నిజమా? చెప్పండి. రొయ్యలు, కొర్రమీను. ఏంటి రొయ్యలు చేపల్లోకి వెళ్ళిపోయినాయా? మామూలుగా వాటర్ ఫిష్. మీరు రండి. ఏం పేరండి? అనురాధ గారు కళ్ళజోడు పెట్టారంటే PhD, MHD, FHD చేసే ఉంటారు. ఏం చదువుతున్నారు? ఇంటర్ కంప్లీట్, HPT అయిపోయింది. హిందీ పండిట్. ఏం పేరు సార్ పేరు? అంజన్ రెడ్డి. అంజన్ రెడ్డి గారు. అంజన్ గారికి ఆనందం అంటే ఆయన కాలేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అడిగారా? లేదు, ఆయన జెంట్స్ కాలేజ్. సూపర్ కన్వీనియంట్. జెంట్స్ కాలేజ్ అంటే పెళ్లికి ముందు అది కూడా కనుక్కున్నారు మా సిస్టర్. పోనీ పక్కింటి వీధిలో పక్క వీధిలో ఎవరైనా అందమన్న అమ్మాయి ఉన్నారో మేము అడిగారా? అంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది, ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏం చేస్తారు? పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అమ్మా, జైలర్ అయ్యేంటి కొంపతీసి? లేదు, SP ఆఫీస్ లో చేస్తారు. ఓకే, ఇంక నేను అంజన్ గారి గురించి ఏం మాట్లాడకూడదు. రేపు ఎక్కడన్నా దొరికాను అంటే వేసేస్తారు నన్ను.
మీకు నచ్చిన టాపిక్ ఏంటి? ఇందాక చేపల గురించి అడిగారు కదా. చేపల. ఓకే, చేపల మార్కెట్. చేపల మార్కెట్ లో చేపలు, లైవ్ చేపలు ఉంటాయి, ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపలు ఉంటాయి, ఐస్ చేపలు ఉంటాయి. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. కొర్రమీను, రవ్వ, బొచ్చే, ఇంకా చాలా ఉంటాయి. ఫ్రెష్ డ్రెస్సింగ్ చేసి ఇస్తారు, మనకి ఇష్టం వచ్చిన విధంగా క్లీన్ చేసి ఇస్తారు. ఈ మధ్య వాటిలో కూడా డ్రెస్సింగ్ రెడీ. డ్రెస్సింగ్ మీన్స్ అవన్నీ తోకలు, అవన్నీ పొట్టు అంతా తీసేస్తారు, క్లీన్ చేసి ఇస్తారు. తోలు తీసేస్తారు. నెక్స్ట్ పాయింట్. ఆ సువాసన వెదజల్లుతూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లేదు, స్మెల్ చాలా చండాలంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఫిష్ మాత్రం బాగుంటుంది తినడానికి. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు ఉన్న చేపలు ఉంటాయి, ముళ్ళు లేని చేపలు ఉంటాయి. అచ్చా. ముళ్ళు తీసేసిస్తారు. వితౌట్ బోన్, బోన్లెస్, బోను రెండు ఉంటాయి. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరండి? శారద. శారద గారు, ఎప్పుడు బావగారు మీకు గిఫ్ట్లు ఇవ్వడమేనా? మీరు ఎప్పుడైనా ఆయన గిఫ్ట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇద్దరం ఇచ్చుకుంటాం. ఇద్దరు ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చేనా మనసే. సో మీకు ఆయన రబ్బల్ నెక్లెస్లు, డైమండ్ హారాలు అన్ని ఇస్తుంటారు, మీరేమో ఆయనకి ఇస్తుంటారు? మనిషి ఇచ్చిరండి నాకు, నేను మనిషి ఇచ్చా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఆయన మీకు రబ్బల్ నెక్లెస్ ఇస్తే ఈమె ఆయనకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను అంటున్నారు, అంతేనా? ఏం చేస్తారు సార్? టీ స్టాల్. టీ స్టాల్. ఓకే, సో ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దామా? హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హడావిడి చేస్తూ హారతి పడదాం పదమంట, సరిలో రంగ సరి, సాగర తీర్థాన్ని వేద్దాం చలిమంట. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హడావిడి చేస్తూ హడాహుడి చేస్తూ హారతి పడదాం పదమంట, హారతి పడదాం పదమంట, సరిలో రంగ సరి, సరిలో రంగ సరి, సాయంకాలం సాయంకాలం సాగర తీరాన్ని వేద్దాం చలిమంట. సాగర తీరాన్ని వేద్దాం చలిమంట. రెండు కలిసి చెప్పండి. హరిలో రంగ హరి, ఆ. హారతి పడదాం, హరిలో రంగ హరి, హడావిడి చేస్తూ హారతి పడదాం పదమంట, హడాహుడి చేస్తూ హారతి పడదాం పదంట, సరిలో రంగ సరి, సరిలో రంగ సరి, సరదాగా సాయంకాలం సాగర తీరాన్ని వేద్దాం చలిమంట. సరదా. అంటే అది ఫైనల్ గా ఒకసారి చెప్పండి. హరిలో రంగ హరి, ఆ. హడాహుడి చేద్దాం హారతి పడదాం పదండి. మన కష్టం గానీ చిన్నప్పుడు ఏం చదువుకున్న స్కూల్లో గోడ కుర్చేసింది గుర్తుందా? వేయండి. రెడీ, 3, 2, 1. ఇప్పుడు చెప్పండి, వస్తుంది. బాగా ముదిరిపోయిందిరా మీకు. హరిలో రంగ హరి, ఆ. హడాహుడిగా హారతి పడదాం పదండి. సార్ మర్చిపోయాను సార్. పేరేంటి? జ్యోతి. జో అని పిలుస్తారా బావా, లేకపోతే జ్యోతి అయినా? జ్యోతి అని పిలుస్తా. ఈసారి చెప్పు, జ్యోతి చాలా ఓల్డ్ గా ఉంది, జో అని పిలవమను. చిన్ను అని పిలుస్తాడు. ఓహో, ఆయన ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నాడు. రెడీ, చెప్పు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హడావిడిగా హారతి పడదాం పదమంట, హడావిడిగా హారతి పడదాం పదమంట, సరిలో రంగ సరి, సరిలో రంగ సరి, సరదాగా సాయంకాలం సాగర తీరాన్ని వేద్దాం చలిమంట. పోయింది. ఇదే మీరు ప్రాంప్టింగ్ తో చెప్పండి, ఆవిడ 10 సార్లైనా చెప్పేస్తుంది. హరిలో రంగ హరి, హడావిడిగా హారతి పడదాం. మరి వాయిస్ ఇవ్వకూడదు, మూతే కదపాలి, ఓవర్ యాక్షన్ చేయాలి. ఓకే, హరిలో రంగ హరి, హడావిడిగా హారతి పడదాం పదమంట. ఆవిడ క్లిప్సింగ్ చేయడం కూడా రావట్లేదు. సూపర్, గట్టిగా తప్పట్లు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మనకి ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఓ శివంగిలు, ఈ రోజు మనం ఆడుతున్నాం పట్టు గజాల పట్టు అనే గేమ్. అసలు నిజం చెప్పాలి అంటే స్టామినా లేడీస్ లోనే ఎక్కువ ఉంటదండి. జెంట్స్ ఏదో బిల్డప్ ఇస్తారు తప్ప ఒరిజినల్ స్టామినా లేడీస్ లోనే ఉంటుంది. సో ఈ రోజు మీకు చూపిస్తా ఆ స్టామినా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో పట్టు గజాల పట్టు అంటే ఒక స్టామినా గేమ్ ఆడుతున్నాం. ఇది స్టామినా బెల్ట్. ఇలా ఒక కాల్ పెట్టుకొని ఇలా ఒక కాల్ పెట్టుకోవాలి. సో ఇది ఇలా పట్టుకొని ఇలా పైకి లేపాలి. ఇలా పైకి లేపి ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో 1, 2, 3, 4, 5, 6, 7 మేము టైం కౌంట్ చేస్తాం. ఎవరు ఎక్కువసేపు ఆపితే వాళ్ళే విన్నర్. ప్రణీత గారు రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఏం పట్టుకున్నారండి? అలానే కాదు, ఇంట్లో ఇప్పుడు సాధారణంగా వంటలు మీరు చేస్తారు. సో గిన్నెలు తోవడం అనేది చాలా కష్టమైన పని కదా. మరి బావగారు ఏం చేస్తారు? బాగా డ్యూటీకి వెళ్తారు.
అంటే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారండి. పోస్ట్ ఆఫీస్ ఖమ్మంలో. ఖమ్మంలో పోస్ట్ ఆఫీస్. ఏ కమాన్, అప్పుడప్పుడు మీకు పోస్ట్ లో ఏమన్నా ముద్దులు పంపిస్తారా లేదా? ఏమంటారు? ఇప్పుడు చేపల కూరలో చేపల కూర స్పైసీగా ఉండాలంటే కారం ఎన్ని స్పూన్ వేయాలి? అదే దాన్ని బట్టి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేజీ అనుకో, ఆ. 2 టేబుల్ స్పూన్స్ అట్లా. 2 కేజీలు అయితే 2 కేజీలు అయితే 3-4 స్పూన్లు. క్లారిటీ చెప్పండి. మా పిల్లలు ఎక్కువ కారం తినరండి. ఆ. ఎక్కువ కారం కావాలి అంటే ఎక్కువ కారం వేసుకోవాలి. హ్యాండ్ ఏంటి డౌన్ అవుతుంది, వణుకుతుంది. 5 4 3 Times అలా down అయింది కొంచెం. 1 2 మినిట్స్ అయిపోయింది. పట్టుకొని ఉంటారా ఆపైనా? ఉంటాను, ట్రై చేస్తాను. ఇంకా ఉంటారా? చూస్తా, ట్రై చేస్తా. అసలు ఎలా అండి? చిన్నప్పుడు జిమ్ కి వెళ్ళేవారా లేకపోతే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళ? మై గాడ్, ఐఎమ్ ట్రైయింగ్ అండి. నేను విన్ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఓకే సూపర్. 2 సార్లు డౌన్ చేశారు కాబట్టి ఇక స్టాప్. సో 2 నిమిషాల 2 minutes 26 seconds. సూపర్. ప్రణీత గారు 2 నిమిషాల 26 సెకండ్లు ఆపి మధ్య అన్న 2 టైమ్స్ ఇలా డౌన్ చేశారు. బట్ మిగతా వాళ్ళు ఎన్ని టైమ్స్ డౌన్ చేశారు దాన్ని బట్టి చూద్దాం. ఆల్రైట్, ఓషివెంగిలో మనం ఆడుతున్నాం పట్టు గజాల పట్టు. అసలు పద్మావతి గారు మా పద్దక్కం చూస్తే 5 మినిట్స్ పట్టుకునేలా ఉంది. Start. లిఫ్ట్ అలా పళ్ళతో బిగించుకో, పళ్ళు ఊడిపోయినాయి అనుకో, ఇప్పుడు బావగారు ఫీల్ అవుతారు. ఎప్పుడైనా బావని అడిగావా ఏమండి మీకు ఏది ఇష్టం వస్తే అది వండి పెడతానని? అడిగాను. ఏమన్నాడు ఆయన? చెప్తారు, ఏది ఇష్టమైతే అది చెప్తారు. ఆయనకి ఎక్కువ ఏమి ఇష్టం? మరి దోసకాయ టమాటా అని చికెన్ చెప్పారా? చికెన్ మటన్. మరి చికెన్ మటన్ అయినప్పుడు దోసకాయ టమాటా ఎందుకు వండావు? ఎందుకు? ఇవాళ లేరు కాబట్టి. ఓహో, ఓహో, ఆయన లేరు కాబట్టి అంట. ఆయన లేరు కాబట్టి ఈవిడికి ఇష్టం వచ్చింది ఆవిడ వండుకున్నారు. ఏడు పళ్ళతో కొరికేస్తున్నావు లోపల. 2 minutes. సో ఇప్పుడు మనం సరదాగా 25 years బ్యాక్ వెళ్దాం. ఆ రోజుల్లో ఆయన అటు నుంచి నువ్వు ఇటు నుంచి వేస్తున్నావు. ఆయన ఏ అన్నారు, నువ్వేమో సావిత్రి. ఏ పాట వేసుకునేవాళ్ళు ఎక్కువగా? మేమే పాట వేసుకోలేదు. వేసుకోలేదా? ఎప్పుడైనా నీకు కోపం వచ్చితే చీపిరి గట్ట పడతావా, అట్ల పుల్ల పడతావా? ఏం పట్టాను, గడ్డి చూపే. ఏడుస్తా. ఆవిడ ది బెస్ట్ వెపన్ వాడుతున్నారు. అవును అంతే. ఇంకేం అక్కర్లేదు. చీర కట్టకపోయినా? ఏం అక్కర్లేదు. 3 minutes. ఇంకెంతసేపు ఉంటారు? ఓపిక ఉన్నంతసేపు ఉంటా. ఇంకో ఓపిక ఎంతసేపు ఉంది? చెప్పలే, 5 వరకు ఉంటా అనుకుంటున్నా. 5 4 3 2 1 1 స్టాప్. పద్మావతి గారు సూపర్. 3 minutes 36 seconds. ఎప్పటి వరకు మనం ఆడుతున్నాం ఓషివెంగిలో పట్టు గజాల పట్టు. పద్మావతి గారు 3 నిమిషాల 36 సెకండ్లు ఆడితే ఫస్ట్ పార్టిసిపెంట్స్ ప్రణీత గారు 2 నిమిషాల 26 సెకండ్లు పట్టుకున్నారు. ఇప్పుడు అనుష. రెడీ 3 2 1 గో. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 60 years. సో 16 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కోపం వచ్చి ఉంటది? ఆయనకి ఎన్నిసార్లు కోపం వచ్చి ఉంటది? నెంబర్ ఆఫ్ టైమ్స్. అట్లా లేనిది లైఫ్ దానికి ఉండదు డబుల్, కదా. దానికి డబుల్. అలా లేనిది లైఫ్ బాగోదు కదా. నీకు కోపం వస్తే ఏం జరుగుద్ది ఇంట్లో? నా కోపం వచ్చినా మా సారి కోపం వచ్చినా కామన్ జరిగేది గొడవే. బట్ బుజ్జగించేది మాత్రం మా సారే. కాదు, నేను ఇలా మాట్లాడి అసలు నొప్పి తెలియకుండా చేస్తున్నానేమో వీళ్ళకి. 1 minute 40 seconds అయిపోయింది ఆల్రెడీ. నేను అసలు మాట్లాడను. ఎందుకు మాట్లాడాలి కదా మీరు? మాట్లాడితే నొప్పి లేకుండా హ్యాపీగా పట్టేసుకుంటున్నారు. అమ్మా అమ్మా అలా ఏం లేదు. ఓకే, చాలా ఈజీగా ఉందా గేమ్? లేదు, చాలా చెయ్యి కిందకి దిగుతుంది ఆవిడది. లెఫ్ట్ హ్యాండ్ డౌన్ అవుతుంది. టఫ్ ఇచ్చారు కాంపిటీషన్స్. ఇంత టఫ్ ఉంటుంది అనుకోలేదు. 5 4 3 2 1 స్టాప్. 3 minutes 15 seconds. ఓ రేంజ్ లో 3 నిమిషాల 36 సెకండ్లతో పద్మావతి గారు టాప్ లో ఉంటే మిగతా వాళ్ళు కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా ఓ రేంజ్ లో ఆట ఆడేశారు. చలో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు విన్నర్సే. అవును. ప్రణీత, పద్మావతి అండ్ అనుష ముగ్గురు విన్నర్స్ టుడే. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. సో మనం అంటే కవర్ పేజ్ చూసి జడ్జ్ చేయలేం. మనం బయట ఎలా ఉన్నా లోపల ప్రతి ఒక్కరికి కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి. సో మీ మనసులో ఆ మాటను చెప్పడానికి ఇది మన ఫ్యామిలీ కాబట్టి ఇక్కడికి వచ్చారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. రీసెంట్ గా ఇప్పుడు ఫాదర్స్ డే వచ్చింది కదా,
ఆ రోజు నేను మా నాన్నగారు చనిపోయినారు. ఆ రోజు నేను ఫుల్లునే చాలా ఏడ్చుకున్నాను. అందరూ ఫాదర్స్ డేకి హ్యాపీ ఫాదర్స్ డే, మా డాడీ ఇలా చేశారు, మా డాడీ అలా చేశారు, చాలా బాగా చూసుకున్నారు. అందరూ ప్రతి ఒక్క దీంట్లోనూ ఫోన్లో అందరిది వచ్చింది. వాళ్ళ పక్కలో నిల్చుకొని వాళ్ళ డాడీ చేతిలో మాట్లాడుతా ముద్దు పెట్టుకుంటా ఇట్లంతా ఉంది. అదంతా చూసి నాకు చాలా బేజారంచి, నాకు ఫాదర్ ఉండింటే చాలా బాగుండిండు కదా, నేను పోయించుకున్నాను దేవుని దగ్గర ఇలా ఇచ్చేసుకున్నాను కదా అనేసి నాకు అలా అనిపించింది. మా అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది. మా యజమానులు కార్డ్స్ ఇచ్చేదానికి వెళ్ళారు. 2 days ఉందంతే మ్యారేజ్. మా యజమానులకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు యాక్సిడెంట్ అయింది కోమాలోకి వెళ్ళిస్తున్నారు. మా అమ్మగారు ఏమీ మాట్లాడట్లేదు, ఒకతర షాక్లో ఉండిపోయినారు మా అమ్మగారు. మా అమ్మాయికి మరుసటి రోజు మేము కన్యాదానం చేయాలా, ఇద్దరునే ఏం చేయాలో అనేది మాకు తెలియలేదు. ఎవ్వరు కూడా పీట్ల మీద కూర్చునే లేదు, మాకు అవసరం లేదు. ఇలా నడిచింది కదా, మేము కూడా కూర్చుంటే అలా నడుస్తుంది, అందుకే మేము ఎవరు కూర్చునేలేదు అనేసి చాలా అనిపించింది. మా అమ్మాయికి అందరినీ పిలిచాను, చోల్డ్రీ అంతా వచ్చినారు, ఏం చేయాలో అనేది తెలియలేదు. ఎవరు కూడా కన్యాదానం ఏం చేయాలో తెలియలేదు, కూర్చొని ఏడుస్తుంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు మిస్సెస్ ఏడియద్దు, మేమున్నాము నీకు జతకి అనేసి మా అమ్మ తమ్ముడు పెళ్ళాము కూర్చొని కన్యాదానం చేశారు. సార్కి ఎలా ఉంది తర్వాత, ఆయన రికవర్ అయ్యారా? రికవర్ అయ్యారు, ఒక 20 days అయి నుంచి రికవర్ అయ్యారు. సో ఆయన ఎంత బాధపడి ఉంటారు, తన కూతురు పెళ్లి చూసుకోలేదు సో ఆ టైంలో అని. ఆయన ఆ అమ్మాయి అంటే మా యజమానులకి చాలా ఇష్టము. ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను ఎట్లా ఆడబిడ్డనో, మా 500 జన మగపిల్లలకి నేను ఒకే ఆడబిడ్డని, అదే మాదిరిగా మా ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఫస్ట్ బిడ్డ. ఆ అమ్మాయికి ఎలా చేయాలా ఇలా అయింది అనేసి వాళ్ళు చాలా ఒక 3 months అయినా కూడా కోలుకోలేదు. పాప కూడా ఏడ్చింది, నేను మ్యారేజ్ చేసుకునేలేదు, ఇలా అయింది కదా, నాకు అవసరం లేదు, నేను మ్యారేజ్ చేసుకునేలేదు, తను ఏడుస్తా కూర్చోంది. ఇప్పుడు సార్ బానే ఉన్నారు? బానే ఉంది సార్. సో నిజంగా మీకు మంచి మనసు ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ బయటపడ్డారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో కూల్. ఇది మీ ఫ్యామిలీ అనుకున్నారు, ఇది మీ కుటుంబం అనుకుని వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ఒక చిన్న కానుక. ఇది ఈ రోజు సూర్యాపేటలో మన బాములు సత్యభామలు. మరో ప్లేస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు.